మన పాలకులు గతంలో హైదరాబాదుకు చేసిన తప్పులే ఇప్పుడు మళ్ళీ పునరావృతం చేస్తున్నారు. 65 సంవత్సరాలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టి ఆంధ్ర వాళ్ళని తెలంగాణ నుండి తరిమి కొట్టారు ఇక్కడికి. అయినా కానీ మన వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఇప్పుడు అమరావతి రాజధాని పేరుతో ప్రజల సంపద మొత్తం కూడా అమరావతిలోనే పెడుతున్నారు. అప్పులు చేసి మరి లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతిలోనే దారబోసేందుకు ప్రయత్నిస్తున్నారు. అది కూడా బిల్డింగ్లు కడుతున్నారో లేదో తెలియదు, కాంట్రాక్టర్లు మాత్రం లక్షల కోట్లు ఆడ పిల్లర్స్ వేయటం, ఫౌండేషన్ వేయటం, లక్షల కోట్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశానని చెప్పుకోవటం, లక్షల కోట్లు అప్పులు చేస్తూ ప్రజాధనాన్ని ప్రజల నెత్తిన భారంగా మోపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తున్నారు. గతంలో హైదరాబాదులో పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఎలా అయితే తరిమేశారో రేపు భవిష్యత్తులో అమరావతి కూడా అభివృద్ధి అయితే వాళ్ళు కూడా సేమ్ అదే పని చేస్తారు. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా ఇది మా ప్రాంతం, మీ రాయలసీమకు మీరు పోండి అని వాళ్ళు జరుగుతారు. ఒకే ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అధికార వికేంద్రీకరణ జరగకపోతే రాష్ట్రం కాదు ప్రజలు సర్వనాశనం అవుతారు, ప్రజలు నాశనం అయిపోతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న పని అదే. లక్షల కోట్లు అప్పులు చేయటం, ప్రజాధనాన్ని అంతా కూడా అక్కడే ఎత్తి పెట్టడం, ప్రజలపైన భారం మోపుతున్నాడు. ఎంత భారం అంటే మోయలేనంత భారాన్ని చంద్రబాబు ప్రజలపైన మోపుతున్నాడు. లక్షల కోట్లు అప్పు చేసి కాంట్రాక్టర్లకు దారబోస్తున్నాడు. నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెడుతున్నాడు. ఢిల్లీలో ఒక పార్లమెంటు భవనం 800 కోట్లు ఖర్చు అయితే ఇక్కడ దాదాపు కూడా ఒక సచివాలయ భవనానికి 6,500 కోట్లు నిర్మాణ వ్యయం పెడుతున్నాడు. గతంలో శాశ్వత హైకోర్టు నిర్మాణం కోసం 746 కోట్లు అంచనా వ్యయం అవుతుందని చెప్తే ఇప్పుడు 1,450 కోట్లు హైకోర్టు భవనానికి అంచనా వ్యయం అని అంటున్నాడు. నిర్మాణ వ్యయానికి రోజు రోజుకు కూడా ఖర్చు పెరిగిపోతూ ఉంది. ఆల్రెడీ భవనాలు ఉన్నాయి, దాన్ని టెంపరీ భవనం అంటున్నారు. ఆ టెంపరీ భవనాలు కూడా వేల కోట్లు తగలేశారు. చెప్పాను కదా, నేను పదే చెప్తుంటాను. తెలంగాణలో ఒక అద్భుతమైన సచివాలయానికి 600 కోట్లు కేసీఆర్ గారు ఖర్చు పెడితే ఇక్కడ రేకుల షెడ్డు సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే 2014-2019 మధ్యలో 1,150 కోట్లు ఖర్చు పెట్టాడు. రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు కూడా మొన్న చెప్పారు ఇదే విషయాన్ని. పార్లమెంటు భవనానికి ఢిల్లీలో 800 కోట్లు ఖర్చు అయితే ఇక్కడ సచివాలయానికి, అది కూడా పాత సచివాలయానికి 1,150 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు కొత్త సచివాలయం పేరుతో 6,500 కోట్లు. హైకోర్టు భవనానికి దాదాపు ఇప్పటికే అంచనా వ్యయం 1,400 కోట్లు దాటిపోయింది. ఇంకెంత అవుతుందో తెలియదు. అలా ప్రతి భవనానికి కూడా నిర్మాణ వ్యయాన్ని విపరీతంగా పెంచేస్తూ స్క్వేర్ ఫీటు పెద్ద ముంబాయి, ఢిల్లీ, హైదరాబాదు, చెన్నై లాంటి నగరాల్లో కూడా 4,000 రూపాయలు 5 స్టార్ వసతులతో భవనాన్ని కడితే ఇక్కడ 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి చెల్లిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజాధనాన్ని అమరావతిలో ఈ విధంగా దుబారా చేస్తూ ప్రజాధనం మొత్తం అక్కడే పెట్టడం, అప్పులు చేసి విపరీతమైన అప్పులు, లక్షల కోట్లు అప్పులు చేసి అక్కడే దారబోయటం, అమరావతిలోనే దారబోయటం. చంద్రబాబు నాయుడు హైదరాబాదులో చేసిన తప్పే మళ్ళీ చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. అమరావతి రాజధాని పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడు. అన్ని ప్రాంతాల వాళ్ళని మోసం చేస్తున్నాడు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్ళని చంద్రబాబు మోసం చేస్తున్నాడు అని ఖచ్చితంగా చెప్పుకోవాలి.